మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు, వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకు, విలువ ఇవ్వని వారితో ఏమీ మాట్లాడకు, నోరు అదుపు లేని వారికి ఏమీ చెప్పకు, అహంకారం చూపే వారితో ఎప్పుడూ కలవకు. జీవితం ప్రతి క్షణం మనిషికి ఏదో ఒకటి చెప్పాలనుకుంటుంది. అందుకే మనిషి ఒంటరిగా నిశ్శబ్దంగా ఉండటానికి భయపడతాడు. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో, ఎవరు కలిసినప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుందో వారే మన ఆత్మీయులు. మనం దూరమైతే ఎదుటి వారికి మన విలువ తెలుస్తుంది అనుకుంటాం, కానీ ఈ రోజుల్లో దూరమైతే ఇంకొకరికి దగ్గరవుతారు అనేది నిజం. నువ్వు కాకపోతే ఇంకొకరు అనే విలువలు లేని సమాజంలో బ్రతుకుతున్నాం మనం. నేను ఏకాకిని కాను, నేను ఒంటరిని కాను, కష్టం కలిగితే కంటతడి పెట్టను, విచారణ కలిగితే దుఃఖించను, ఎదురు దెబ్బలు తగిలితే నీరసించను, నాలోని శత్రువుకు లొంగిపోను, నా కష్టం కలిగితే నిన్ను తలుస్తాను, నీ నామాన్ని స్మరిస్తాను, నిండుగా నీ రూపాన్ని తలుచుకుంటాను, నాకు ఓదార్పు ఇవ్వడానికి నీవు కదలి వస్తావు.